హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటి కిచెన్లో వీడియో తీస్తున్నాను అని అనుకుంటున్నానా? ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడో మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు చేయాల్సింది, అది వేరే రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయిందనమాట. ఆ తర్వాత నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి అది హ్యాండ్ ఇచ్చింది. సో ఈరోజు ఖచ్చితంగా చేసుకొని తినాలని చెప్పి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నా స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేస్తాను మీరు చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట బిర్యానీ. ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ మినిమల్గా పోసుకున్నాను అనమాట. మరీ కాంప్లికేట్ చేసుకోకుండా, మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉన్న మిగిలిన ఆయిల్ని కర్రీలో వేసుకోవచ్చని, అంటే బిర్యానీలో వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ కోసం కావాల్సినవన్నీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం. ఇవి కూడా కావాలి మ్యారినేషన్కి, కానీ నేను ఇవి ఫ్రై చేసుకోలేదన్నమాట ముందే. సో ఇప్పుడు దీనికోసం మనం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి, సాల్ట్, టర్మరిక్ వేసి. స్కిన్లెస్ అయితే ఇంకా బాగుంటుంది, కానీ మా హస్బెండ్ స్కిన్ తీసుకొచ్చారనమాట. ఇలా కూడా పర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, హోల్ గరం మసాలాస్, స్లైస్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఆ ముక్కలకి పట్టాలన్నమాట. ముక్కలకి బాగా మసాజ్ చేయండి. పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరిగే మెయిన్ అనమాట. మనకు కొంచెం మసాలా లాగా కావాలంటే మనం పెరుగు వేసుకోవాలి. నేను ఇంట్లో పట్టిన మసాలాస్ ఏం వేయట్లేదు, ఎందుకంటే అయిపోయాయి అనమాట. నేను బయట నుంచి తీసుకొచ్చిన మసాలానే యాడ్ చేశాను, ఆచి మసాలా. అండ్ అందులో ఏంటంటే నేను కస్తూరి మెతి కూడా యాడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ముక్కలకి అది బాగా పట్టేశాక పెరుగు మనకు కావాల్సినట్టు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత మళ్ళీ ఎలాగో మనం ఆయిల్ యాడ్ చేసుకుంటాము. నేను తర్వాత మళ్ళీ పెరుగు కొంచెం యాడ్ చేశాను, చూడండి మీకు అర్థమైపోతుంది. ముక్కలకి మసాజ్ చేయడం అయ్యాకనే పెరుగులో ఇంకా పెరుగు యాడ్ చేసుకుంటుండండి, మీకు అర్థమైపోద్ది. ఆలోపు ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి చూడండి. దాన్ని నేను మ్యారినేషన్కి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం కదిలించట్లేదు, నేను అలానే పెట్టేశాను. మినిమం 30 మినిట్స్ దాకైనా మ్యారినేట్ అవ్వాలన్నమాట. అది అయ్యేలోపు నేను ఇటు బియ్యం కూడా నానబెట్టుకుంటున్నాను. బాస్మతి బియ్యం తీసుకున్నాను. నేను నియర్లీ 3/4 kg రైస్ తీసుకున్నాను అనమాట. కేజీ చికెన్కి నేను తీసుకుంది కేజీ చికెన్ సరిపోతుంది మాకు. ఇది మ్యారినేట్ అయ్యేలోపు బియ్యం కూడా మనం నీళ్ళు నానబెట్టుకుందాం, వాష్ చేసి ఒకసారి. ఎందుకంటే ఇవి ఎంత బాగా సోక్ అయితే అంత బాగా వస్తుంది అనమాట రైస్ పొడి పొడిగా. సో దీన్ని ఒకసారి ఒక 2 times అలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వేడి మాత్రం మామూలుగా లేదనమాట కిచెన్లో. నా ఫేస్ చూడండి మీరు ఎలా అయిపోయిందో. నా నెక్ చాలా పిగ్మెంట్ అవుతుందనమాట ఈ సమ్మర్కో, లేకపోతే నేను వేసుకునే మెడిసిన్స్ వల్లనో అర్థం కావట్లేదు. అసలు చున్నీ కానీ స్కార్ఫ్ కానీ లేకుండా అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాను, అంత బ్లాక్ అయిపోయింది. నియర్లీ 20 minutes మ్యారినేట్ అయిపోయాయి అనమాట. నార్మల్గా దమ్ బిర్యానీ పెట్టడానికి మినిమం 1 hour మ్యారినేట్ అవ్వాలి. నేను ఈ ప్రాసెస్ చేయడం మాత్రం ఇది సెకండ్ టైం. నార్మల్గా దమ్ బిర్యానీ ఎలా పెడతామని అంటే జస్ట్ దీని మీద హాఫ్ కుక్డ్ రైస్ పెట్టేసి దమ్ పెట్టేస్తాం, కానీ ఈరోజు అలా చేయట్లేదు అనమాట. దానికి రీజన్స్ వేరే ఉన్నాయి. దమ్ బిర్యానీ పీసెస్ కొట్టకుండా, కర్రీ పీసెస్ కొట్టకుండా, అటు ఇటు కాకుండా మధ్యలో కొట్టించాడంట ఆయన. చికెన్ షాప్ ఆయనకు చెప్పినా కూడా అది ఇప్పుడు చూసుకున్నాం మేము. సో దీన్ని ఒక 70% కుక్ చేసి, దీన్ని 70% కుక్ చేసి పెట్టేసి దమ్ పెట్టేద్దామని అనుకుంటున్నాను అనమాట. అది ఎలా చేస్తానో చూసేయండి రండి. ఫస్ట్ ఇటు రైస్ పెట్టేస్తున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, షాజీరా, దాల్చిన చెక్క, హోల్ గరం మసాలాస్ ఇంకా మనకు కావాల్సినవి ఇందులో వేసుకోవాలి. రైస్కి పడితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది అవన్నీ వేసి చేస్తే.
అండ్ అందులో నేను ఏం చేస్తానంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడు యాడ్ చేయకపోతే ఒకసారి యాడ్ చేసి చూడండి. అండ్ కొంచెం గరం మసాలా. ఇది కుక్ అయ్యేలోపు మనం దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకుందాం. చికెన్ కూడా నియర్లీ 60-70% కుక్ అవ్వాలన్నమాట. సో ఇది ఆన్ చేసేసాను. ఇది ఇట్ అవుతుంటుంది, ఇది సైమల్టేనియస్గా 2 అవుతూ ఉంటాయి అన్నమాట. సో టైం కూడా సేవ్ అవుతుంది మనకు. ఇంతకీ నేను క్వాంటిటీ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా. 1 kg చికెన్ అనమాట. 1 kg చికెన్కి 3/4 kg రైస్ తీసుకున్నాను. కేజీకి కేజీ కూడా తీసుకోవచ్చు. మేము ఇద్దరమే కాబట్టి ఈరోజు నైట్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ నైట్కి సరిపోతుంది మాకు. సో 3/4 kg తీసుకున్నాను అనమాట. మీరు కేజీ కూడా తీసుకోవచ్చు. కొంతమంది చికెన్ ఎక్కువ తీసుకుంటారు, రైస్ తక్కువ తీసుకుంటారు. నేను ఎప్పుడు ఈక్వల్గానే తీసుకుంటా. కానీ ఇది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి 2 పూటలకి కాబట్టి సరిపోతుందని అలా తీసుకున్నాను అనమాట. రైస్లోకి పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి స్లైస్ చేస్తూనే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను మర్చిపోయా, ఇంకోటి ఏంటంటే ఉప్పు వేయడం కూడా మర్చిపోయా. ఇందులో ఉప్పు ఎలా అంటే మనం వాటర్ టేస్ట్ చేస్తే కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట. నేను అందాజే వేసుకుంటున్నాను, నాకు తెలుసు కాబట్టి. మీరు తెలియకపోతే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి టేస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ కుదరకపోతే యాడ్ చేసుకోండి. తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మనం మళ్ళీ దాన్ని కట్ చేయలేము, సాల్ట్ కట్ చేయలేము అనమాట. సీజనింగ్ చాలా ఇంపార్టెంట్ వంట చేసేటప్పుడు. ఈ ఎండకి వేడికి ఇలాంటివన్నీ చేసుకొని తినాలంటే దమ్ము వస్తుంది. కానీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, తప్పదు కదా, చేసుకొని తినాలి. ఇక్కడ చూడండి చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇది కూడా కుక్ అయ్యేటప్పుడు దీనిలో ఈ ప్రాసెస్లో బెనిఫిట్ ఏంటంటే మనం మధ్యలో టేస్ట్ చేసుకొని మళ్ళీ మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అనమాట. దమ్ బిర్యానీలో ఏంటంటే మనం ఫస్టే టేస్ట్ చూసుకొని తర్వాత పెట్టేసుకోవాలి, దమ్ పెట్టేసుకోవాలి. నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేను ఏం యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో. జస్ట్ ఇది రైస్ అయిపోగానే దీనిలో స్ట్రెయిన్ చేసుకొని దమ్ పెట్టేయడమే అనమాట. ఇక్కడ చూడండి రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. మోస్ట్లీ మనకు కావాల్సినంత ఉడికింది. ఇప్పుడు మనం చికెన్ ఉడికిందా లేదా చూసుకోవాలన్నమాట. 70% ఉడికిపోయే ఉంటుంది. 2 సేమ్ టైంలో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. అండ్ మనకు టైం కూడా సేవ్ అవుతుంది, ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి చికెన్లో కర్రీ లాగా వచ్చేసింది కదా, మొత్తం నీళ్ళూరి. మనం ఏం చేయాలంటే దీనిలోంచి కొంచెం గ్రేవీ తీసుకోవాలన్నమాట. ముక్కలు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం, కానీ చికెన్ 70% ఉడికింది. దీనిలోకి ఇప్పుడు రైస్ స్ట్రెయిన్ చేసుకుందాం మనం, అసలు వాటర్ లేకుండా. ఎందుకంటే దీనిలో ఆల్రెడీ గ్రేవీ మనకు సరిపడా ఉందన్నమాట. నీళ్లు కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ రైస్ని వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇందులో సరిపడా గ్రేవీ వచ్చేసింది. మీరు చూడండి. సో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి రైస్ని స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలనంటే ఫస్ట్ మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఓవర్గా బాయిల్ అయిపోయినా, ఓవర్గా కుక్ అయిపోయినా కూడా తర్వాత మెత్తగా అయిపోతుంది అనమాట. మనకు రైస్ కావాల్సినట్టు రాదు. నేను చూడండి ఎలా వేసుకుంటున్నాను. నేను అందులోంచి మసాలాస్ కానీ అవి కొంతమంది ఏం చేస్తారనంటే ఇలా రైస్ స్ప్రెడ్ చేసేటప్పుడు అందులో మనం రైస్లో వేసిన మసాలాస్ని తీసేస్తారనమాట. అవి తీసేసి స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు. నేనేం తీయట్లేదు, అన్ని ఉంచేస్తున్నాను అలానే. చూడండి నేను గ్రేవీ తీసానని చెప్పాను కదా, అది మధ్య మధ్యలో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. లేయర్స్ లాగా యాడ్ చేస్తున్నాను అనమాట. సో మధ్యలో ఆనియన్స్ కూడా వేస్తున్నాను, బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ కోసం. అవే కదా బిర్యానీకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది. అలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోండి. రైస్ పైన మళ్ళీ కొంచెం గ్రేవీ లేయర్, గ్రేవీ పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఎందుకంటే మనకు ఆనియన్స్ ప్రతి లేయర్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి నేను వేసుకున్నాను మొత్తం కావాల్సినట్టు. దాని పైనుంచి పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను అనమాట. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను మిగిలినవన్నీ. తర్వాత అవన్నీ యాడ్ చేసుకున్నాక దాని మీద నుంచి నేను నెయ్యి వేసాను అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే పైనుంచి గరం మసాలా కూడా వేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను, అది ఆప్షనల్, మీకు కావాలంటే వేయండి. నేను ఫుడ్ కలర్ని దేంతో వేస్తున్నానంటే మనం రైస్ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ తోటే వేస్తున్నాను అనమాట. నేను వాటర్ వేరే వాటర్ తీసుకోకుండా ఆ గంజి ఉంటుంది కదా దాంతో కలిపి వేసేస్తున్నాను చూడండి. ఆ తర్వాత అందులో ఒక నెయ్యి కూడా యాడ్ చేశాను.
పైనుంచి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఎక్కువ వేసుకున్నాను నేను నెయ్యి కొంచెం. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఆనియన్స్ని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకుంటారు కొంతమంది. ఆ తర్వాత దాని మీద కొంచెం వెయిట్ పెట్టి దమ్ పెట్టేయాలి. 30 minutes లో ఫ్లేమ్లో పెట్టేసాం అనమాట. కంప్లీట్గా సిమ్లో పెట్టేశాను. అయిపోయింది బిర్యానీ. చూద్దాం రండి. సైడ్ నుంచి తీసేద్దాం ఇలాగా. ఒక్క కూడా బాగా ఉడికిందనమాట. అడుగు అంటకుండా ఉంటే బాగుంటుంది. అంటలేదు చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది బిర్యానీ. ఆహా, మామూలుగా లేదన్నమాట, చాలా బాగుంది. ఈ వేడి వేడి ఎండలకి వేడి వేడి బిర్యానీ తినేసి వేడివేడిగా చల్లగా కూల్ డ్రింక్ ఏదైనా తాగేసి పడుకుంటే ఉంటుంది. సూపర్ సూపర్, నిజంగా నాన్న సూపర్ అయినా. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంకో స్టైల్లో ఎలా చేస్తాను ఇంకెప్పుడైనా చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు నా వల్ల కాదు, నాకు చేసేంత ఓపిక కూడా లేదనమాట. సో మేము ఇప్పుడు ఇది లాగించేస్తాం, తర్వాత షాపింగ్కి వెళ్ళే పని ఉంది, వెళ్తే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. బాయ్. షాపింగ్కి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా, కానీ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనమాట. ఏంటంటే ఇక్కడ ముందు రోజు కొంచెం చినుకులు పడ్డాయి అనమాట. మెట్లు అదంతా చాలా గలీజ్ అయిపోయింది మా ఇంటి ముందు. సో అదంతా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము ఆ రోజు. ఇంకా షాపింగ్ని పోస్ట్పోన్ చేసేసి నేను డైరెక్ట్గా ఇక ఆన్లైన్ షాపింగే చేసుకుంటున్నాను నాకు కావాల్సినవన్నీ. ఈ షాపింగ్ గురించి ఇవన్నీ తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తానన్నమాట. నేను అసలు ఇల్లు క్లీనింగ్ ఈ వాటర్తో పెట్టుకునే పనులు అసలు నేను పెట్టుకోవట్లేదు, నేను చేయొద్దు కాబట్టి. అవన్నీ మా హస్బెండే చేస్తారు, కానీ నేను జస్ట్ కొంచెం టైంపాస్ కోసం స్టెప్స్ వరకు నీళ్లు పోసాను అనమాట. ఆ తర్వాత ఇంటి ముందు అట్లా తడిపి పెట్టేశాను, కొంచెం టైంపాస్కి ఉంటుందని. కానీ కేర్ఫుల్గానే ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను నేను. ఇంకోటి ఏంటంటే మా ఓనర్ వాళ్ళు ఊరెళ్ళి ఆ రోజే వచ్చారనమాట. అంత గలీజ్ గురించి చూస్తే ఏదన్నా అంటారని చెప్పి అప్పటికప్పుడు స్టార్ట్ చేసామన్నమాట అది క్లీన్ చేయడం. మేముండే దగ్గర 2 పోర్షన్స్ ఉంటాయన్నమాట. మా ఇంటి ముందు కూడా మేమే క్లీన్ చేస్తాం, ఈ పక్క పోర్షన్లో కూడా మేమే చేస్తాం, ఎందుకంటే ఇంకా అక్కడికి ఎవరు రాలేదనమాట, రెంట్కి ఇవ్వలేదు దాన్ని. చాలా ఎండలు ఉన్నాయి కదా అసలు, బాబోయ్ అసలు ఆ ఎండలకి తట్టుకోలేకపోతున్నాను నేను. నాకైతే ప్రాణం పైకి కిందికి అవుతుందన్నమాట, చాలా ఇబ్బందిగా ఉంది. ఈ తొందరగా ఈ సమ్మర్ అయిపోతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి, కొంచెం చల్లబడుతుంది అనమాట, పర్లేదు, టాలరేట్ చేయొచ్చు. మరీ ఆ మధ్యలో అయితే అసలు మామూలుగా లేదనమాట. మా టైల్స్ కొంచెం జారుతాయి ముందు, అందుకే నేను టైల్స్ వరకు వెళ్ళట్లేదు. అక్కడంతా మా హస్బెండే క్లీన్ చేస్తారనమాట, నేను జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి వదిలేస్తాను. చూడండి మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు నీట్గా. మా పనులు మేమే చేసుకోవాలి, తప్పదు, షేర్ చేసుకోవాలి. ఒకరు చేస్తే ఇంకోటి చేయాలన్నమాట. ఎందుకంటే మేము హౌస్ హెల్ప్ని ఏం పెట్టుకోలేదు, ఉన్నది 2 మెంబర్సే కదా, ఇంకా తర్వాత అయితే పెట్టుకోక తప్పదు. ఇంకా ఆయన క్లీన్ చేస్తున్న టైంలో నేను కొంచెం స్ప్రైట్ తాగాను అనమాట, జస్ట్ 1-2 సిప్స్ వేసాను అంతే, ఎక్కువ తాగాను నేను. బయట వాతావరణం కూడా చాలా బాగుంది. అంతే ఈ వీడియో. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, అవన్నీ చూసేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.